వాయువ్య బంగాళాఖాతం ఏర్పడినటువంటి అల్పపీడనం ద్రోణిగా కొంత బలపడి ద్రోణిగా మారింది. ఆ ద్రోణి ఇటు ఒడిశా, అట్లాగే తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ఈ 4 రాష్ట్రాల మీదుగా విస్తరించి ఉన్నది. సో ఈ ప్రభావంతో అటు ఏపీ, ఆంధ్రప్రదేశ్లో, ఇటు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని, ఏపీలో కొంత భారీ వర్షాలు కూడా అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. తెలంగాణ విషయానికి వస్తే జూన్ 2వ వారంలో, జూన్ 15 నుంచి 22 వరకు అసలు వర్షాలు లేవని వాతావరణ శాఖ మొదట్లో బులెటిన్ రిలీజ్ చేసింది. ఈ వారం రోజుల బులెటిన్ 22వ తేదీ వరకు బులెటిన్ రిలీజ్ చేసింది. కాకపోతే ఉన్నట్టుండి ఈ ద్రోణి అల్పపీడనం బలపడడం, ద్రోణి తెలంగాణ మీదుగా విస్తరించడంతో రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఈరోజు 2 జిల్లాల్లో ప్రస్తుతం వర్షాలు ఉదయం నుంచే వర్షం పడుతున్న పరిస్థితి. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అటు హనుమకొండ జిల్లా, వరంగల్ జిల్లాలకు సంబంధించి చాలా ఏరియాల్లో ఇవాళ ఉదయం నుంచి ప్రస్తుతం వర్షం పడుతున్న పరిస్థితి. అట్లాగే ఇవాళ సాయంత్రం వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కరీంనగర్, అట్లాగే ఆసిఫాబాదు, పెద్దపల్లి, ములుగు, ఇటు సిద్దిపేట, జనగాము, యాదాద్రి భువనగిరి, అట్లాగే జయశంకర్ భూపాలపల్లి జిల్లా. సో ఈ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ నుంచి అయితే మనకు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇటు కామారెడ్డి, మెదక్ ప్రాంతంలో కూడా కొన్ని ఏరియాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు. ఓవరాల్గా చూస్తే జూన్ మొదటి వారంలోనే మనకు ఋతుపవనాలు ఎంట్రీ ఇచ్చినప్పటికీ కూడా వర్షాలు ఎక్కడ లేవు. ఎలినినో కారణంగా జూలై దాదాపు నెలన్నర సమయం మొత్తం పూర్తిగా వృధా అయిపోయింది. రైతులంతా వర్షాల మీద ఆశ పెట్టుకొని చూసిన రైతులందరికీ నిరాశ కలిగింది. కనీసం జూలైలోనన్నా వర్షాలు పడితే రైతులు ఆశగా ఎదురు చూస్తున్న సందర్భంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ నుంచి ఈ సూచనలు రావడం రైతుల్లో కొంత ఊరట లభించినట్లయింది. రైతులంతా సాగు కోసం సిద్ధంగా ఉన్నారు. చాలా ప్రాంతాల్లో ప్రస్తుతానికి 33 జిల్లాల్లో దాదాపు 30కి పైగా జిల్లాలో లోటు వర్షపాతం నమోదైంది. ఒక్కో జిల్లాలో అయితే సాధారణం కంటే అతి తక్కువ వర్షపాతం నమోదైంది ఇప్పటి వరకు. సో ఈ జూలై 2వ వారం జూలై 15 తర్వాతనే వర్షాలు పడే అవకాశం ఉంది. జూలై నెలలో వర్షాలు పడితే తప్ప ఈ ఖరీఫ్ సాగు ముందుకు పోయే పరిస్థితి లేదని రైతుల్లో ఒక ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ఇప్పుడు వర్షాలు పడడం కొంత సానుకూల ఊరటనిచ్చే అంశంగా మనం చెప్పవచ్చు. సో మరోవైపు ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి వర్షాలు ఎల్నినో కారణంగా రైతులకు సంబంధించి ఎవరైతే ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకునే విధంగా రైతులకు సంబంధించి ఒక ప్రణాళిక సిద్ధం చేసింది వ్యవసాయ శాఖ. సో మొత్తానికి వర్షాలు ఈ పాటికి జూలై మాసం పూర్తయిన నాటికి జూలై 16-17 తేదీకల్నే అన్ని డ్యాములు, అన్ని ప్రాజెక్టులు రిజర్వాయర్లోకి మంచి పరిమాణంలో పెద్ద ఎత్తున ఫ్లడ్ వచ్చేది. కానీ ఈ సంవత్సరం మాత్రం ఎక్కడ మనకు వరదలు వచ్చిన పరిస్థితి లేదు. గోదావరికి కొంత వరద వచ్చింది ప్రాణహిత వల్ల. మహారాష్ట్రలో ఎగువన కురిసినటువంటి వర్షాల వల్ల ప్రాణహితతో గోదావరి కొంత వరద వచ్చింది. ఆ వరదను కూడా మనకు 3 ప్రాజెక్టులు ఎత్తిపోయలేని పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో దేవాదుల నుంచి ఈ నెల జూలై 1వ తేదీ నుంచే దేవాదుల నుంచి కొంత ఎత్తిపోసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఎంత ఎత్తిపోసినా గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ఖరీఫ్ సంబంధించి రైతులకు నిరాశ కలిగించింది. వర్షాలు ఇప్పటి వరకు పడకుండా ముఖం చాటేసిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడడం అనేది రైతుల్లో కొంత ఊరట కల్పిస్తున్నటువంటి అంశంగా మనం చెప్పవచ్చు.